మాయ పూర్తిగా మారిపోయి శంకర్కు థ్యాంక్ యూ చెప్తుంది. రాకేష్ మాయ మారిపోయింది అని కోపంతో అభయ్తో సహా అందరినీ హాల్లోకి పిలుస్తాడు. ఇక అందరి ముందు రాకేష్ మా నాన్న పగని పంచుకుంది నేను ఒక్కడినే కాదు, నా చెల్లెలు మాయ కూడా ఆ పగని పంచుకుంది అని, మిమ్మల్ని నాశనం చేయడానికి మీతో స్నేహం చేసింది అని రాకేష్ అంటూ ఉండగా అభయ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. మొన్న పాము కరిచినప్పుడు తన గేమ్కి అడ్డుగా ఉన్నాడని, శంకర్ని హాస్పిటల్ వెళ్ళకూడదు అని కావాలని కార్ బ్రేక్ డౌన్ చేసింది అని రాకేష్ మాయా గురించి మొత్తం చెప్పేస్తాడు. ఇక అభయ్ వెంటనే శంకర్ చేతిని తీసి తన తలపై పెట్టుకొని, ఇంతవరకు రాకేష్ చెప్పిందంతా నిజమా కాదా అని నా మీద ఒట్టేసి చెప్పండి అని అభయ్ శంకర్ని అడుగుతాడు. శంకర్ సైలెంట్గా ఉండిపోతాడు. ఇక అభయ్కి మొత్తం అర్థమై, నీలాంటి విషపురుగుని నమ్మి నా కుటుంబాన్ని బలి చేసుకోలేను అని అభయ్ మాయతో అంటూ మాయని ఇంట్లో నుంచి గెంటేస్తాడు. ఇక రాకేష్ మాయని తీసుకొని బయటకి వెళ్ళిపోతూ ఉంటాడు. మాయ చాలా బాధపడుతూ అభయ్ని చూస్తూ వెళ్తుంది. గౌరీ శంకర్లు కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇలా మనకి చూపిస్తారు. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.